హాయ్ అండి, నేనండి మీ పుణ్యవతిని. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఈరోజు ఒక కప్పు క్యాబేజీ తురుముతో ఒక కప్పు శనగలతో కమ్మనైన వడ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను క్యాబేజీని ఇట్లా కొంచెం ఇట్లా లావున్న రంధ్రాలతో ఇదైతే ఇట్లా తురుము తీసుకోవాలి. ఎందుకంటే మీకు నేను తీసింది చూపించాలి కదా, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. అందుకే నేనైతే ఫస్టే తీసుకున్నా. కొంచెం ఇట్లా ఓళ్ళు ఇట్లా ఎక్కువ ఉన్నీటితో తీసుకోవాలి, కొంచెం లావు ఉన్నీటితోటి. ఇదైతే నేను తీసి పెట్టుకున్నా. ఫస్టే కప్పు శనగలు, ఒక ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా కూడా ఇందులో ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి. ఇంకా కూడా వేసేటివి ఉంటే చూపించుకుంటా వేస్తా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ శనగలు అయితే ఇందులో వేసుకోవాలి. నీళ్లు లేకుండా వంపుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఎక్కువ పొడుగున్నాయి కదా, కొంచెం మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని ఇప్పుడు ఇది బరకగా మిక్స్ పట్టుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇట్లా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇందులో తీసుకుందాము. తీసుకొని ఈ క్యాబేజీ తురుము కూడా మనము నీళ్ళల్లో కడుక్కున్నప్పుడు గట్టిగా పిండి తీసుకోవాలి. నీళ్ళు లేకుండా ఇట్లా గట్టిగా పిండి తీసుకోవాలి. ఇది కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా వేసుకుందాము. ఈ కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల బియ్యం పిండి వేసుకుందాం. ఒకవేళ అవసరమైతే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే 2 స్పూన్లు వేసి కలుపుకుందాము. కొంచెం ఒక పావు స్పూను ఎండుకారం వేసుకుందాం. పచ్చిమిర్చి 4 వేసుకున్నాం కదా. ఉప్పు అయితే మనము శనగలు మిర్చి మిక్సీ పట్టంగా వేసుకున్నాం కదా, టేస్ట్ చూసినాక వేసుకుందాం అవసరమైతే. కొంచెం పసుపు, కలర్కు తగినంత పసుపు వేసుకున్నాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మన ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే అన్నం జీర్ణం కాకుండా మంచిగా అన్నం జీర్ణం అవుతుంది. ఇప్పుడు ఇదంతా కలుపుకుందాము. ఇందులో నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనము ఈ క్యాబేజీ తురుమైన మనం కడిగి తీసుకున్నప్పుడు ఎంత గట్టిగా పిండి నీళ్లు తీసుకున్నా కానీ కొంచెము పదనే ఉంటుంది. ఈ శనగలు కూడా మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ అది ఇది అందులో కూడా నీరు ఊరుతుంది. అందుకే అవసరమే లేదు నీళ్లు వేసుకోవడం. నేనైతే 2 స్పూన్లు వేసిన పిండి, బియ్యం పిండి. ఇంకా ఏం అవసరం లేదు. అవసరమైతే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. సరిపోయింది. చూసారు కదా, సరిపోయింది. ఇప్పుడు ఇది కలుపుకొని ఇట్లా ఇది మనం ఒక క్లాత్ తడుపుకొని క్లాత్ వీనైనా చేసుకోవచ్చు, కవర్ వీనైనా చేసుకోవచ్చు. కవర్లు వాడొద్దంటున్నాం కాబట్టి క్లాత్ వీనైనా చేసుకోవచ్చు. మనం ఇట్లా చేతి వీనైనా చేసుకోవచ్చు. ఎట్లయినా చేసుకోవచ్చు, మనకు నచ్చినట్టు. పల్సగా చేసుకోవచ్చు, మందం చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇట్లా చేసుకొని ఇట్లా గోల్ చేసుకొని ఇట్లా వేసుకోవడమే. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, మర్చిపోయినా. వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నేను వాడేది పల్లి నూనె, అందుకే ఇది మంచిగా కాలాలి, లేకుంటే నురుగత్తది. నూనె పోసుకొని మంచిగా వేడి కావాలి నూనె. ఇట్లా చేతి విన్న అయితే ఇట్లా చేసుకొని మధ్యలో గోల్ చేసుకొని నూనె వేడైంది. ఇప్పుడు వేసుకుందాం. ఒక సైడ్ కాలితే ఇంకొక సైడ్ అయితే తింపి వేసుకోవాలి. కాలిందంటే నూనె పైకి తేలుతుంది. తేలినాక రెండో సైడ్ కూడా దింపి వేసుకొని మంచిగా కాల్చుకోవాలి. అన్నీ ఇంతే చేసుకోవాలి. ఇక
నూనె మీద బుడగలు తగ్గేదాకా కాల్చుకోవాలి. నూనె మీద బుడగలు తగ్గిందంటే ఇది కాలినట్టే లెక్క. ఇట్లా బుడగలు తగ్గినాక మళ్ళీ ఒకసారి తింపి వేసుకొని ఈ కలర్కి వచ్చేదాకా 2 సైడ్లు కూడా ఇట్లా కాల్చుకుంటే సరిపోద్ది. అన్నీ ఇంతే చేసుకోవాలి. ఇక టేస్ట్ అయిన క్యాబేజీ శనగల వడ చేయడం అయితే అయిపోయింది. టేస్ట్కు టేస్ట్, ఆరోగ్యానికి మంచిది. చూసారు కదా, ఇట్లా చేసుకుని అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మన ఒంటికి కూడా మంచిదే. శనగలు మంచిదే, క్యాబేజీ మంచిదే. ఎవరైనా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టపడి తింటారు ఇట్లా చేసుకుంటే. ఇంతవరకు చేయని వాళ్ళైతే ఒక్కసారి అయితే చేసి చూడండి. టేస్ట్ మీకే తెలుస్తుంది ఎట్లున్నది అన్నది. అప్పటిదప్పుడే ఇంట్లో ఏముంది, క్యాబేజీను శనగలు ఉంటే అయిపోయాయి. అప్పటిదప్పుడే చేసుకోవచ్చు. చూసారు కదా, మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే ఇంతవరకు చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు. ఫ్రెండ్స్కి కానీ, చుట్టాలకు కానీ, తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా షేర్ చేయండి. ఇంకా మీరు కూడా చేసుకోండి. ఇది ఎట్లా చేసుకోవాలనుకుంటే మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి చేసుకోండి. ఎట్లా చేసినా, ఏమేమి వేసి చేసినా అనేది చూడండి. చూసి మీరు కూడా చేసుకోండి. తెలిసిన వాళ్ళు కూడా చేసుకుంటారు, వాళ్ళకు కూడా పంపండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట